ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలి. అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి మల్లికార్జున సూచించారు. సిరిపురం చిల్డ్రన్ ఎరేనాలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు. మనం ఓటు హక్కు వేసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. సో దాన్ని పురస్కరించుకొని ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించింది డీటెయిల్స్ మనకు నోడల్ ఆఫీసర్ మనకి జీవీఎంసీ కమిషనర్ గారు మనకి జిల్లాకి నోడల్ ఆఫీసర్గా మనం వినియోగిస్తున్నాము. ఆయన మీకు డీటెయిల్గా ఒక 20-25 మినిట్స్ దీని మీద మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే నామినేషన్ ప్రక్రియ కావచ్చు, తదనంతరం జరిగే పరిణామాల గురించి కూడా మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే మనకు అడిషనల్ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ పోలీస్ గారు కూడా మనకి ఇక్కడ జాయిన్ అయ్యారు. కమిషనర్ పోలీస్ గారు కూడా నియమావళిలో భాగమైన అంటే మనకి ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్సు, అలాగే సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, సీజర్స్, వాటి మీద కూడా కమిషనర్ పోలీస్ వారు డీటెయిల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మీకున్న సెషన్. ఇందులో భాగంగా మీకు ఏదైనా ఒక అధికారి ఒక టాపిక్ చెప్పిన క్రమంలో ఆ అధికారి టాపిక్ ముగిసిన తర్వాత మీకు ఏదైనా ఒకటి అలా డౌట్ ఉంటే కూడా చెప్పడానికి మేము సిద్ధం. ఎందుకంటే మీకు సందేహాలు నివృత్తి చేయాలనేది మాకు ప్రథమ కర్తవ్యం. అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ మీ తెలుసుకున్న ఈ అంశాలని మీతో పాటు పనిచేస్తున్న సహచరులకు కావచ్చు, లేదంటే మీ పార్టీ తరపున మీకు అయితే ఈ డ్యూటీ ఇంట్రెస్ట్ చేశారో దాని ఇంటర్ను మీరు కానీ పాస్ ఆన్ చేయగలిగితే 7 నియోజకవర్గాలు మనకున్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఒక మంచి అవగాహనతో మీరు ఎలక్షన్ హియరింగ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు, అలాగే అధికార యంత్రాంగానికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఒక సంపూర్ణంగా ఒక ఇష్యూస్ సమస్యలు లేకుండా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో బిఫోర్ మనకు జీవీఎంసీ కమిషనర్ చెప్పే ముందు జస్ట్ సో కొన్ని నార్మల్గా ఫ్రీక్వెంట్గా జరిగే అంశాల మీద మేము జస్ట్ ఒక 5-10 మినిట్స్ నేను చెప్పిన తర్వాత దెన్ మనకి కమిషనర్ గారు చెప్తారు. సో బేసిక్గా మనకి కోడ్ మొదలైన క్షణం నుంచి మీ అందరూ గమనించారు. ఈ వాల్ పెయింటింగ్స్ కానీ, పోస్టర్లు కానీ, కటౌట్లు కానీ, లేదంటే విగ్రహాలు కానీ వాటన్నిటికీ మనకు కోడ్ ఉంది. ఆ కోడ్ ప్రకారం డీఫేస్మెంట్ అంటే వాల్ పెయింటింగ్స్ లాంటివి తొలగించడము, అలాగే పేపర్లు, పోస్టర్ లాంటివి తొలగించడము, ఫ్లాగులు లాంటివి తొలగించడము, అలాగే ఎక్కడైతే మనకు విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల తాలూకు మనకి వాటిని మొత్తం కవర్ చేసి కూడా పెట్టడం జరిగింది. సుమారుగా ఐ థింక్ 7,000 పైచులకు ఐ థింక్ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా తొలగించడం జరిగింది. అంటే లాస్ట్ 72 అవర్స్లో కూడా అందరూ అధికార యంత్రాంగం దీని మీద పూర్తిగా దాని మీద సమాయత్తమై ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దీంట్లో 2 డౌట్ ఉండొచ్చు మీకు. గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రిమిసెస్, అలాగే ప్రైవేట్ ప్రాపర్టీ. సో గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ఆఫీసు కావచ్చు, సో గవర్నమెంట్ తాలూకా ఏదైనా ఇతర బిల్డింగ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఈవెన్ మనకి అది కమర్షియల్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వాల్ పెయింటింగ్స్ కానీ, రైటింగ్స్ కానీ, పోస్టర్లు కానీ ఏమీ అలౌ చేయడం జరగవు. కేవలము హైవేలో, మెయిన్ రోడ్లో కొన్ని చోట్ల కొన్ని ఐడెంటిఫై చేసి ఉన్నాయి. ఆ లిస్టు మీకు త్వరలో చేరవేస్తాం. ఆ లిస్టులో ఏదైతే హైవేల పక్కన, మెయిన్ రోడ్డు పక్కన ఎక్కడైతే కొన్ని పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో మాత్రమే అన్ని పార్టీలకి సమానంగా, ఎక్కడ ఏ వివక్ష లేకుండా అన్ని పార్టీలకి సమాన అవకాశం కల్పిస్తూ కూడా అక్కడ అడ్వర్టైజ్మెంట్ని మీరు ముందు ఆర్ఓకి పర్మిషన్ తీసుకొని అవి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీ విషయంకి వస్తే, ప్రైవేట్ ప్రాపర్టీ జనరల్గా ఒక ఓనర్కు సంబంధించిన ఒక భూమి అంటే ప్లేస్ కావచ్చు, వాల్ కావచ్చు, లేదంటే ఈ కరెక్ట్గా ఉండొచ్చు.
అయితే ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా ఎక్కడ కూడా మీకు వాల్ పెయింటింగ్స్ అనేది ఏమాత్రం అలో చేయరు. కేవలము పోస్టర్లు, మీ ఫ్లాగులు, లేదంటే కట్టట్లు పెట్టుకోవడానికి ముందు ఓనర్ పర్మిషన్ మీరు తీసుకున్న తర్వాత 3 రోజుల లోపల ఆ పర్మిషన్ తాలూకా